శకపురుషుడైన యేసుక్రీస్తు దేవుడే. ఇది పాఠ్యాంశం. ఎందుకు ఇది పెట్టాల్సి వచ్చింది? జనవరి 1వ తారీఖు, అది సంవత్సరం ఆరంభంలోనే ఈ పాఠం ఎందుకు నేర్చుకోవాల్సి వచ్చింది అంటే, యేసుక్రీస్తుల వారిని ప్రపంచం అంతా గొప్పగా పొగుడుతుంది. ప్రపంచంలో ఉన్న చరిత్రకారులు మొదలుకొని, మేధావులు మొదలుకొని, పండితులు మొదలుకొని అందరూ ఆయన పాండిత్యానికి, ఆయన చూపించిన మార్గానికి విధేయులుగా మారి యేసుక్రీస్తుల వారిని శకపురుషుణ్ణి చేశారు. అందులో అందరూ ప్రభువుని నమ్మిన వాళ్ళ అంటే నమ్మని వాళ్ళే ఎక్కువ ఉన్నారు. యేసుక్రీస్తుల వారిని విశ్వసించకపోయినా యేసుక్రీస్తుల వారు జీవించిన విధానాన్ని బట్టి ఆయన్ను కాలానికి మధ్యవర్తిగా నియమించారు, శకపురుషుణ్ణి చేశారు. కానీ మధ్యకాలంలో దౌర్భాగ్యం ఏంటంటే, మీరు ప్రపంచంలో ఎవరి దగ్గరికైనా, అన్యుల దగ్గరికి వెళ్ళి యేసుప్రభు ఎవరండి అని అడగండి, ఏం చెప్తారు చెప్పండి? యేసుప్రభు ఎవరంటే ఏం చెప్తారు? దేవుడండి అంటారు వాళ్ళు. అంతేనా? యేసుప్రభు ఎవరండి అంటే ఏమంటారు? దేవుడండి. కానీ మన క్రైస్తవ్యంలో కొంతమంది ఉన్నారు, యేసుప్రభు దేవుడు అన్నాం అనుకోండి, వీళ్ళకి ఎక్కడ లేని కోపం వస్తుందండి, ఎక్కడ లేని బాధ వస్తుంది. ఏమంటే ఒక్కొక్క రకంగా కొన్నిసార్లు క్రైస్తవుడు అని మర్చిపోయి యేసుప్రభు దేవుడు అన్నాం అనుకోండి, బూతులు తిట్టడానికి సైతం సిద్ధపడిపోతున్నారు. అంటే కనీసం ప్రభువుని నమ్మని వాళ్ళు క్రీస్తును దేవుడిగా అంగీకరిస్తే, ఆయన రక్తం వల్ల కడగబడి, బాగా వినండి, ఆయన రక్తం వల్ల కడగబడి, ఆయన వలన పాపాలను తీసుకుని, ఆయన వలన రక్షణ పొంది, ఆయన వలన సంఘంలోకి చేర్చబడి, ఆయన రాయించిన బైబిల్ను పట్టుకుని చివరికి ఆయన్నే ఏమంటున్నారు వీళ్ళు? యేసు ప్రభు దేవుడు కాదు. మీకు కొత్తగా వచ్చిన వాళ్ళకి అర్థమవుతుందో లేదో ఈ టాపిక్ అనేది మేము ఎందుకు పెట్టామంటే, క్రైస్తవ్యంలో ఈ మధ్యకాలంలో ఎక్కువగా అలజడి చేస్తున్న ఒక బోధ, యేసు ప్రభు దేవుడు కాదండి అంటారు. మరి ఎవరండి యేసు ప్రభు అని అడిగామనుకోండి, జస్ట్ దేవుని కుమారుడు లేదా మనుష్య కుమారుడు, యేసుక్రీస్తు దేవుడు కాదు. ఇక్కడ ఒక క్లారిఫికేషన్ మీకు ఉండాలి. ఏంటి క్లారిటీ అంటే, మనం ఇక్కడ యేసుప్రభు దేవుడు అంటున్నది తండ్రి అయిన దేవుడితో, ఏమండి తండ్రి అయిన దేవుడు ఈయన ఒకటే అన్నట్టుగా కాదు. ఇది తెలియాలి. మళ్ళా చాలామంది బయట క్రైస్తవులకి తండ్రి అయిన దేవుడు, యేసుక్రీస్తుల వారు, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు ఒకటే అని నమ్ముతారు వాళ్ళు. ఆ కోణంలో యేసుప్రభు దేవుడే అంటున్నారు వాళ్ళు. అంటే తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తుల వారి కింద వచ్చారు అంటున్నారు. మనం చెప్తున్నది అది కాదు విషయం. ఎందుకంటే తండ్రి అయిన దేవుడు తండ్రి అయిన దేవుడే, ఈయన కుమారుడైన దేవుడు. ఇద్దరు దేవుళ్ళే, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు. కానీ ఇక్కడ చాలా మంది విషయంలో ఆర్గ్యూ చేస్తున్నది ఏంటంటే, బైబిల్లో దేవుడు ఒక్కడే కదా, దేవుడు ఒక్కడే అని ఉంది కదా అంటున్నారు. అంతేనా? బైబిల్ ఏమనుంది? దేవుడు ఒక్కడే అని ఉన్నప్పుడు మరలా మీరు యేసుక్రీస్తుల వారి దేవుడు అంటున్నారేంటి? ఆ లేఖనానికి సరిపోవటం లేదా అంటున్నారు. ఎప్పుడు కూడా బైబిల్ అనేది ఓ చోట పట్టుకుని కూర్చుంటారంటే నీకు ఏమీ అర్థం అవదు. ఎందుకంటే బైబిల్ చదివే విధానం చెప్పాడు దేవుడు. డిబిటెచ్ మొదటి ఇయర్లోనే ఆ పాఠం పెట్టాం. బైబిల్ అనగానేమి అది ఎలా చదవాలి, ఎలా చదవాలి? యెహోవా వాక్యం కొంత ఇచ్చట కొంత అచ్చట వస్తుంది. పాత నిబంధన అంతా కూడా దేవుడొక్కడే దేవుడొక్కడే దేవుడొక్కడే, మీరు ఇది ఎవరిని పూజించకూడదు, నేను ఒక్కడనే అని పాత నిబంధనలో దేవుడు చెప్పిన మాట వాస్తవం, దాన్ని ఎవరు కాదంటం లేదు. కానీ ఆ రోజు ఇశ్రాయేళ్ల మధ్యలో నేను దేవుడిని ఒక్కడనే అని ఎందుకంటున్నాడు అంటే, అప్పటికి వాళ్ళు విగ్రహారాధనకి అలవాటు పడిపోయారు. ఎద్దును పూజిస్తున్నారు, గాడిదను పూజిస్తున్నారు, నిలువబెట్టిన ప్రతిమలను పూజిస్తున్నారు. ఆ సందర్భాల్లో దేవుడు వాళ్ళకి చెప్పాడు ఇశ్రాయేలుకి ఏమని? మీరు ఏ రూపాన్ని పూజించకూడదు, నేను ఒక్కడనే దేవుడిని అన్నాడు. అది పాత నిబంధన. కొత్త నిబంధనకు వచ్చేసరికి ఏమన్నాడు? ఇది అసలు ఏమండి, ఈ దేవుడు కాదు యేసుక్రీస్తుల వారు అంటున్న వాళ్ళు కనీసం ఆలోచించలేని వివేచన కోల్పోయారు అని చెప్పడానికి మీకు ఇప్పుడు వచనం చూపిస్తాను.
దేవుడు ఒక్కడే. ఏ దేవుడు ఒక్కడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం చదవండి బైబిల్లో. ప్రభువు ఒక్కడే, విశ్వాసము ఒక్కటే, బాప్తిస్మము ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు. ఇది అండర్లైన్ చేయండి. దేవుడు ఒక్కడే అంటే ఇది నువ్వు చెప్పాల్సింది. ఈ పిచ్చి పుల్లలు అని చెప్పొచ్చండి వీళ్ళని. ఈ దేవుడు కాదు, యేసుప్రభు దేవుడు కాదు అన్నారుగా, పిచ్చి పుల్లలు అని చెప్తాను నేను. ఎందుకంటే దేవుడు ఒక్కడే. ఏ దేవుడు ఒక్కడు? ఏ దేవుడు ఒక్కడు? అర్థమవుతుందో లేదో? అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడు. ఎవరా దేవుడు అంటే యెహోవా. మరి యేసుప్రభు కూడా ఏమవుతాడు? ఆయన యేసుప్రభు కూడా దేవుడు ఏమవుతాడు? తండ్రి అవుతాడు. యేసుప్రభుకి దేవుడు తండ్రి మాత్రమే అవుతాడా? యేసుప్రభు కూడా ఆయన దేవుడు అవుతాడు. తెలుసా? యోహాను సువార్త 20వ అధ్యాయం. ఏమంటే నేను ఇప్పుడు మీకు సుమారుగా 50-60 రెఫరెన్స్లు ఇస్తాను, రాసుకోవడం రెడీ అవ్వాలి. మామూలు కథలు నేను ఎలా గట్టిగా రాత్రి అంతా నిద్రపోకుండా కూర్చున్నాను వీళ్ళ సంగతి తేల్చడానికే. యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వచనం. యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి వద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరులు, శిష్యులు సహోదరులతో పోల్చాడు. నా సహోదరుల వద్దకు వెళ్ళి, ఇదిగో నా తండ్రి మీ తండ్రి, నా దేవుడు మీ దేవుడు. అంటే ఇప్పుడు అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడు అంటే యేసుక్రీస్తుల వారికి కూడా దేవుడు ఉన్నాడా? ఉన్నాడు. దేవుడు ఒక్కడే అంటే అర్థం ఏంటంటే అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. యేసుక్రీస్తుల వారికి తండ్రి అయిన దేవుడు ఒక్కడే. పరిశుద్ధాత్మ దేవుడికి తండ్రి అయిన దేవుడు ఒక్కడే. భూమి మీద ఉన్న మనుషులందరికీ తండ్రి అయిన దేవుడు. ఇలా బాధ అంతా ఏంటంటే ఇప్పుడు దేవుడు ఒక్కడే అని బైబిల్లో ఉంది కదా, మళ్ళా మీరు యేసుప్రభు దేవుడు అంటున్నారు వీళ్ళు బుర్ర పని చేయక. దేవుడు ఒక్కడే. ఏ దేవుడు ఒక్కడు? ఏ దేవుడు ఒక్కడు? మళ్ళా అడుగుతున్నాను, మీకు రాకపోతే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ దగ్గరకు వచ్చి బైబిల్ బాగా నేర్చుకోండి. మళ్ళా చెప్తున్నాం, సిటీ అంతా సిబిటీలు ఉన్నాయి, సిబిటీలకు వచ్చి వాక్యం నేర్చుకోండి. మీకు రాదు బైబిల్, త్రోవ తప్పిస్తున్నారు విశ్వాసుల్ని, లేఖనాలను మీరుతున్నారు. నేను 1 కాదు 2 కాదు చెప్పాను కదా, ఇప్పుడు మీరు రాసుకోవటమే మీ వంతు. యేసుక్రీస్తు దేవుడు. ఈ మధ్యకాలంలో నాకు వినపడింది ఏంటంటే, మన దగ్గరకు వచ్చే పిల్లలు కూడా 2-3 యేసుప్రభు దేవుడు కాదు కదట అంటున్నారట. వాళ్ళు వినాలి, జాగ్రత్తగా ఇవ్వాల. మీరు జాగ్రత్తగా వినాలి. మీ విశ్వాసాన్ని త్రోవ తప్పిస్తున్నారు వాళ్ళు. లేఖనంలో దేవుడు ఒకటి రాయించిన తర్వాత ఎవడైనా లేఖనానికి విరుద్ధంగా మాట్లాడాడు అంటే అది పెద్ద పాపం అవుతుంది. పరిశుద్ధాత్మ దేవునికి వ్యతిరేకంగా మాట్లాడటం అవుతుంది. అది తెలుసా? లేఖనాలకి విరుద్ధంగా నువ్వు మాట్లాడితే పరిశుద్ధాత్మ దేవుడిని వ్యతిరేకించినట్లే. ఆ వ్యతిరేకానికి ఏముండదు? పాప క్షమాపణ అనేది ఉండదు. ఇప్పుడు యేసుక్రీస్తు దేవుడు కాదు అనడానికి వాళ్ళకున్న అబ్జెక్షన్స్ ఏంటంటే, ఒకటి లేపేశాను నేను ఈజీగా. ఫస్ట్ అబ్జెక్షన్ ఏంటి? దేవుడు ఒక్కడే అని బైబిల్లో ఉంది కనుక యేసుక్రీస్తుల వారు ఎవరు కాదు? దేవుడు కాదు అంటున్నారు. నేనంటున్నది ఏంటంటే, దేవుడు ఒక్కడే అని మేము ఒప్పుకుంటున్నాం. ఏ దేవుడు ఒక్కడు? అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఈయన కుమారుడైన దేవుడు. నీకేంటి బాధ? నీకు బాధ ఏంటి బాబు? ఇక్కడ ఇంకోటి చెప్తాను నేను. వీళ్ళు ఏమంటున్నారంటే, అసలు బైబిల్ మొత్తంలో యేసుప్రభు ఎక్కడా నేను దేవుడిని అని చెప్పుకోలేదట. ఇదో వింతగా మాట్లాడతారు వీళ్ళు. ఏటట? బైబిల్ మొత్తంలో, ఇది వీళ్ళ మాట కాదులేండి, ఇది వీళ్ళ మాట కాదు, ఇది ఎంగిలి మాట. వీళ్ళు ఎక్కడ కాపీ కొట్టారు, వీళ్ళు ఎక్కడ ఎంగిలి చేశారంటే, అంతకుముందు ఒకడు ఉండేవాడు, మంచం పడి చచ్చాడు. జైశాల్ గారు ఒక సవాల్ చేయగానే, మహమ్మద్ దేదాద్ తెలుసు కదా, వాడి నోట్లో పుట్టిన ఎంగిలి మాట ఇది.
వాడి దగ్గర నుంచి జకీర్ నాయక్ కాపీ కొట్టాడు, వాడి దగ్గర నుంచి షఫీగడ్ కాపీ కొట్టాడు. వాళ్ళందరూ అయిపోయారు, వాళ్ళందరూ మూలన అడిపోయారని ఇప్పుడు వీళ్ళు లేచారు ఆ ఎంగిలి మాట అట్టుకుని. ఇప్పుడు వాళ్ళు వాగి 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 మూలన పడ్డారు. వాళ్ళు మూలన పడితే ఆ ఎంగిలి మాట అట్టుకుని వీళ్ళు బయలుదేరారు. ఇప్పుడు ఏమండి, యేసు ప్రభు అట ఎక్కడ తాను దేవుడునని బైబిల్లో చెప్పుకోలేదట. నేను ఒక ప్రశ్న అడుగుతానండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఎక్కడో సభలో మాట్లాడడానికి వస్తాడు. నేను రేవంత్ రెడ్డిని మీ ముఖ్యమంత్రిని అంటాడా? బాగా వినాలి. ముఖ్యమంత్రిని నేనని ఆయన పరిచయం చేసుకుంటాడా? ఆయన్ని వేరే వాళ్ళు ఎవరైనా పరిచయం చేస్తారా ముఖ్యమంత్రి వచ్చాడని? పోనీ అది మీకు అర్థం అవ్వలేదు. ఇప్పుడు నేను వేదిక మీద కూర్చున్నానా, నా పేరు కింగ్ శ్రీను, నేను సిబిటి మియాపూర్ ప్రిన్సిపాల్ని, నేను చెప్పుకున్నానా? ఈయన చెప్పాడా? ఎవరు చెప్పారు చెప్పండి? ఎవరు చెప్పుకుంటే మర్యాద చెప్పండి? నన్ను ఇన్వైట్ చేస్తే అది గౌరవం. ముఖ్యమంత్రి గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేసి ఈయన మా రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే గౌరవం. ఆ గౌరవం ఇవ్వలేదని ఒక ఆయన జైలుకి పోయాడు. మీకు తెలియదు కాదు, రచ్చ. ముఖ్యమంత్రి పేరు మర్చిపోయాడండి, అంతే. కవర్ చేయడానికి ట్రై చేశాడు, దాహం వేస్తుంది వాటర్ కావాలని. ఈలోపు ఆయనకి కాలిపోయింది, ఎక్కడ కావాలి అక్కడ. ఇటు నా రాష్ట్రంలో ఉంటూ ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తానని నేను తెలీదా నీకు? నా పేరు నిద్రలో కూడా జ్ఞాపకం వచ్చేటట్టు చేస్తాను అన్నాడు. ఇప్పుడు ఆయనకి నిద్రలో కూడా జ్ఞాపకం వస్తుంది ఆ పేరు. మీకు అర్థం కావాలి ఇది. ఇప్పుడు ముఖ్యమంత్రి నేను అని అతను చెప్పుకోడండి, చెప్పుకుంటాడండి. ఇప్పుడు నేను మాట్లాడుతాను, పోనీ ఇది మీకు అర్థం అవ్వలేదు, ఇంకోటి అడుగుతాను నేను. బైబిల్ మొత్తంలో ఎక్కడైనా సైతాను నేను సైతాన్ని అని చెప్పుకున్నాడా? నా పేరు అపవాది, నేను మిమ్మల్ని మోసం చేయడానికి వచ్చాను, నేను మిమ్మల్ని పట్టుకుని పాతాళాన్ని తీసుకెళ్తాను అని చెప్పాడా? ఇప్పుడు నేను మాట్లాడుతాను, యేసు ప్రభు తనను తాను దేవుడిగా చెప్పుకోలేదు గనక యేసు ప్రభుని దేవుడు అంటే నేను నమ్మను అంటే ఇప్పుడు అపవాదం నమ్మటం మానే. ఎందుకంటే వాడు కూడా చెప్పుకున్నాడు, ఎక్కడైనా చెప్పుకోలేదు. ఇంకోటి చెప్పనా, పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడైనా నేను పరిశుద్ధాత్మ దేవుడిని అని ఆయన పరిచయం చేసుకున్నాడా? ఎవడు? మీరు బాగా ఆలోచించండి నేను చెప్పేవన్నీ. నేను ఇప్పుడు టైం ఎంత అయిందండి? రెఫరెన్సులు చూపించకుండా 2 గంటల వరకు కౌంటర్లు వేయగలను. ఓన్లీ కౌంటర్లే. చచ్చిపోతారు, యేసు దేవుడు కాదన్నాడు. మళ్ళా చెప్తున్నాను, చచ్చిపోతారు మీరు. యేసు ప్రభు దేవుడు కాదు అంటే చచ్చిపోతారు. ఎందుకంటే మీకు అసలు బైబిల్ను విడగొట్టడం తెలియలేదు, విభజన తెలియలేదు. ఒకటేనండి వాళ్ళ ఆకైపోయింది, దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే. ఎవడు దేవుడు ఒక్కడే అని ఎందుకు చెప్పాడు తెలుసా? ఇశ్రాయేలుకి, పాత నిబంధనలో ఇశ్రాయేలుకి దేవుడు ఒక్కడే అని ఎందుకు చెప్పాడు తెలుసా? ఆ కాలంలో వాళ్ళు దేవుడిని విడిచిపెట్టి విగ్రహారాధన వైపు వెళ్ళిపోతున్నారు. అన్ని జనుల సహవాసం పట్టి అన్ని జనుల దేవతలను దేవతలుగా దేవుళ్ళుగా పూజిస్తున్నారు. అలాంటి టైంలో చెప్పాడు, నేను ఒక్కడే మీకు దేవుడిని అని. ఇది మీకు అర్థం కావాలంటే ఒక ఉదాహరణ చెప్తాను. పిల్లోడిని స్కూల్లో పెడుతున్నారండి మీరు. తండ్రి పిల్లోడిని స్కూల్లో దింపడానికి వెళ్ళాడు. బాగేనండి, దింపడానికి వెళ్ళి స్కూల్ మాస్టర్తోని అలాగే పిల్లోడితోని ఓ మాట చెప్పాడు. ఏమనంటే, తీసుకుని వెళ్ళడానికి నేనే వస్తాను, మళ్ళీ నేను వస్తేనే నా కొడుకుని పంపించండి అని చెప్పాడు. ఏం చెప్పాడు తండ్రి? బాగా వినాలి. సాయంత్రం పూట ఇంటికి తీసుకెళ్ళడానికి నేను వస్తాను, నేను వస్తేనే నా కొడుకుని పంపండి అని చెప్పాడు. ఓకే, ఇప్పుడు ఈ లెక్క ప్రకారం తీసుకురావడానికి ఎవరు వెళ్ళాలి? తండ్రి వెళ్ళాలి. తండ్రికి ఏదో పని పడింది, తండ్రి తమ్ముడిని పంపించాడు, బాబాయిని పంపించాడు. అప్పుడు ఏమనాలి స్కూల్ యాజమాన్యం? కుదరదు, వాళ్ళ నాన్న రమ్మను అంటారా? అనరు. మీకు అర్థమవుతుందా? బాబాయ్ వెళ్ళగానే బాబాయ్కి ఇచ్చి అతను ఏం చేస్తారు? ఎందుకు పంపించారని అడుగుతున్నాను నేను. అసలు నేనే వస్తాను, ఎవరికి ఇవ్వద్దు అని తండ్రి ఎందుకు చెప్పాడు స్కూల్ యాజమాన్యానికి? ఎందుకు చెప్పాడు? ఎవడైనా వేరే వాడు వచ్చి ఎత్తిపోతాడేమో బిడ్డలని, అంతేనా? వేరే వాళ్ళకి ఇవ్వద్దని చెప్పాడు తప్ప
సొంత బాబాయ్కి ఇవ్వద్దు, మా తమ్ముడికి ఇవ్వద్దు, మా చెల్లికి ఇవ్వద్దు, వీళ్ళ అమ్మ వస్తుంది వాళ్ళ అమ్మకి ఇవ్వద్దు అని చెప్పాడా? మీరు చెప్పండి. ఎవరికి ఇవ్వద్దు అని చెప్పాడు? బిడ్డలే ఎవరికి ఇవ్వద్దు అన్నాడు? బయట వాళ్ళకి ఇవ్వద్దు అన్నాడు. అర్థమైందా? అలాగే నేను మీకు దేవుణ్ణి అంటే అర్థం ఏంటంటే, నన్ను దేవుడిగా కొలవండి, బయట వాళ్ళ దేవుళ్ళు కాదు, మనుషులు చేతులతో చేసుకున్న వాళ్ళ దేవుళ్ళు కాదు, నేను మీకు ఒక్కడిని దేవుడిని అంటే అర్థం అది. అలాగని యేసుక్రీస్తుల వారిని దేవుడు కాదని కాదు అక్కడ. వీళ్ళు ఏమంటారంటే, ఇంకోటి థర్డ్ కౌంటర్ వేస్తాను నేను, ఫస్ట్ ఎగిరిపోయింది. ఏంటది? అందరికీ దేవుడు ఒక్కడే. అది అసలు వాదనగా నిలబడదు, ఎందుకంటే తండ్రి అయిన దేవుడు ఒక్కడే, అది దాని అర్థం. రెండోది బాగా వినండి. రెండోది ఏంటి? యేసుప్రభు ఎక్కడా తన గురించి తనను దేవుడిగా పరిచయం చేసుకోలేదట. పరిచయం చేసుకోలేదా? చూపిస్తాను ఇప్పుడు అవి కూడా, ఇది పక్కనట్టండి. మూడోది, యేసుక్రీస్తుల వారు బ్రతుకున్న కాలంలో, యేసుక్రీస్తుల వారు ఏమండి సేవ చేసిన కాలమా, యేసుక్రీస్తుల వారు బ్రతుకున్న కాలమా? ఆ కాలంలో తన పక్కనే ఉన్న అపోస్తులు, శిష్యులు యేసుక్రీస్తుల వారిని ఏమని పరిచయం చేశారు? ఏమని పరిచయం చేశారు? వీళ్ళు అనేది ఏంటంటే, అసలు బైబిల్ ఎక్కడలో కూడా యేసు ప్రభు దేవుడని లేదు అంటున్నారు. నిజమా? బైబిల్ మొత్తంలోనట ఎక్కడా కూడా యేసు ప్రభు దేవుడు అని లేదట. లేదా? ఉందా? బైబిల్లోకి వెళ్ళకముందు మీరు చెప్పండి, ఉందా లేదా? ఉందా లేదా? ఉంది. కొంతమందికి తెలియదు, కొంతమంది సైలెంట్గా ఉన్నారంటే. ఇప్పుడు ఇవన్నీ మీరు రాసుకోవాలా. ఓకే, పాత దాంట్లో మొదలెడదామా, కొత్త దాంట్లో మొదలెడదామా? ఆప్షన్ మీకే ఇస్తున్నాను. యేసు దేవుడు అని పాత దాంట్లో చూద్దామా, కొత్త దాంట్లో చూద్దామా? ముందు పాత చూద్దాం. ఓకే, వీళ్ళు ఏమంటారంటే, యేసుప్రభు పుట్టిన తర్వాత ఎవరో యేసుప్రభు దేవుడు అని చెప్పలేదు అంటారు. నేను వీళ్ళు పీక పట్టుకున్నాను. ఇప్పుడు పుట్టిన తర్వాత కాదురా బాబు, పుట్టక మునిపి ఆయన దేవుడై ఉన్నాడు అని ప్రవక్తలు చెప్పారు, లేఖనాలు ఉన్నాయి. నీకు తెలియకపోతే బైబిల్ బాగా చదువుకో, నీకు తెలియకపోతే బైబిల్ బాగా నేర్చుకో. యెషయా గ్రంథం పాతే చూద్దాం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించండి. ఏమని పేరు పెడుతుందట? ఇమ్మానుయేల్ అని పేరు పెడుతుందట. ఏమండి? ఎవరికి పేరు? యేసుప్రభుకి. ఓకేనా? ఇమ్మానుయేల్ అంటే ఎవరు ఇప్పుడు? యేసుప్రభు. ఆ ఇమ్మానుయేలు అన్న పదానికి అర్థం ఏంటి? ఎవరు తోడై ఉన్నారు అంటే ఇప్పుడు యేసుప్రభు ఎవరు? అయిపోయిందా? ప్రార్థన చేసుకోవచ్చు హాయిగా. మీకు అర్థమైందా? పాఠం అయిపోయింది. ఇమ్మానుయేలు అనేది యేసుక్రీస్తుల వారి పేరు. ఆ పేరుకి అర్థం ఏంటి? మరి ఇప్పుడు యేసుప్రభు దేవుడు అయితేనే కదా తోడై ఉన్నాడు అన్న పేరు పెడతారు ఆయనకి. అయిపోయింది కదండి పాఠం, ఏం లేదు. అలాగని మనం ఇది చెప్పామనుకోండి, ఆడు ఇంకోటి చూపిస్తాడు. చూపించే అవకాశం ఎందుకు ఇద్దాం మనం? మొత్తం పేకట్టుకోవడమే, మొత్తం నొక్కేయడమే. పేక నొక్కితే ఇంక ఊపిరి చలపకూడదు. ఒకటే, ఇమ్మానుయేల్ అంటే దేవుడు తోడుగా ఉంటాడు. యేసుక్రీస్తుల వారు దేవుడు కనుకే ఆయనకి పేరు అనేది దేవుడు బైబిల్లో పెట్టాడు. ఒకట. రెండోది, కీర్తన గ్రంథానికి వెళ్దాం. జాగ్రత్తగా చూడండి ఇవన్నీ. కీర్తన గ్రంథం 45వ కీర్తన 6, 7 వచనాలండి. ఇది జాగ్రత్తగా వినండి. ఈ కీర్తన కోరహు కుమారులు రాశారు. ఓకేనా? కోరహు కుమారులు రాశారు. ఏమంటే కీర్తన గ్రంథంలో యేసుప్రభు దేవుడు అని ఉందా? ఉందా? ఉంది. 6వ వచనం చదవండి. దేవా దేవా. అమ్మ ఇటు ముందుకు వచ్చేయండి, ప్లేస్ ఇవ్వండి అమ్మ. ముందుకు జరుగు, కూర్చోండి. మీరు ముందు వచ్చిన వాళ్ళు వెనకాల నిలబడిపోయారు పాపం. వచ్చి ముందు జరగండి అందరూ.
ముందు జరగండి, మీ ప్లేస్ ఉంచకండి ముందు ప్లీజ్. ఇవాళ 1వ తారీఖు కదా, ఎక్కువ మంది వస్తారు. కొంచెం పిల్లలు ముందు జరగండి. మీరు మన వాళ్ళు ఎవరైనా కింద కూర్చుంటే కూర్చోండి. తర్వాత ఇటు ప్లేస్ ఉంది, ఇటు వచ్చేయండి. కొంతమంది మన వాళ్ళు సండే స్కూల్ పిల్లల వెనకాల చైర్స్ ఉన్నాయి, ఇటు వచ్చేయండి. ఓకే, సర్దుకోవాలి త్వరగా. జాగ్రత్తగా వినాలి, చాలా జాగ్రత్తగా వినాలి. ఇక్కడ నుంచి కొంచెం కష్టమైనవి ఇవి, అర్థం చేసుకోవడం కష్టం. కొంచెం జాగ్రత్తగా వినాలి. ఏమైంది? త్వరగా వెళ్ళిపోండి, మీరు లోపలికి వెళ్ళిపోండి. ఓకే నాన్న, ఎవరైనా వస్తే ఇక్కడ ప్లేస్ ఉంది, ఇటు పంపించండి. డిస్టర్బెన్స్ చేయకండి, ఓకేనా? నేను చాలా రాసుకున్నాను, మర్చిపోతున్నాను నేనే. బాగా వినాలి. యేసుప్రభు దేవుడు కాదు, యేసుప్రభుని దేవుడు అని బైబిల్లో లేదు అన్న వాళ్ళందరికీ నేను పాత నిబంధన నుంచి చూపించుకుంటూ వస్తున్నాను. ఓకే, కీర్తన 45:6 దేవా. ఒకసారి ఆగండి. దేవా అంటే అర్థం ఏంటి చెప్పండి ముందు. అంతేనా? దేవా అంటే దేవుడా అంటున్నారు. ఇది ఎందుకు, ఎవరి గురించి దేవా అంటున్నది? ఎవరిని ఇక్కడ, ఎవరిని? మీకు అర్థం అవ్వదు, ఇంకోటి చూపించాలండి. చదవండి. దేవా నీ సింహాసనం నిరంతరం నిలిచినంటే ఎవరి సింహాసనం భూమి మీద స్థాపించబడింది చెప్పండి? రాజ్యం కట్టింది ఎవరు? రాజు ఎవరు? అంటే ఈ రెఫరెన్స్ ఎవరి కోసం ఇప్పుడు? యేసుక్రీస్తు కోసం. ఓకే, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును, నీ రాజదండము న్యాయార్థమైన దండము, నీవు నీతిని ప్రేమించి భక్తిహీనులను ద్వేషించుచున్నావు. కావున, ఇది అండర్లైన్ చేయండి, కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే, అంటే దేవుడు ఈ దేవుణ్ణి ఏం చేశాడట? హెచ్చించాడట. హెచ్చించడం అంటే గొప్ప చేశాడు. ఏం గొప్ప చేశాడు తెలుసా? నన్ను దేవుడు అని ఎలాగైతే అంటున్నారో, నాన్న నిన్ను కూడా ఏమంటారు తెలుసా? అంటే ఇప్పుడు యేసు ప్రభుని దేవుణ్ణి చేసింది ఎవరు? తండ్రి అయిన దేవుడు. నీకేడు బాధ? మీకు అర్థమైందా? తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుల వారిని దేవుడు చేశాడండి. మరి వీళ్ళకి ఏంటి బాధ? మీకు ఇది అర్థం అవ్వదు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఉన్నారు, కేసీఆర్ గారు. నెక్స్ట్ టర్మ్ ఎలక్షన్కి వచ్చాడు. ఎలక్షన్కి వచ్చిన తర్వాత పార్టీ గెలిచిపోయింది. గెలిచిపోయిన తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు. 1 సంవత్సరం చేశాడు, ఆరోగ్యం బాగోలేదు. తర్వాత ముఖ్యమంత్రి పీఠాన్ని ఎవరికిస్తాడు? బాగా ఆలోచించండి, ఎవరికిస్తాడు? ఏమండి? కేటీఆర్ గారికి ఇస్తాడు. ఇప్పుడు కేటీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేస్తే కేసీఆర్ గారు భూమి మీద ఉన్న ఎవడైనా అబ్జెక్షన్ చేస్తాడా? నువ్వు అలాగే ఎలా చేస్తావని ఎవడైనా అడుగుతాడా? అడిగితే ఊరుకుంటారా? పట్టుకెళ్ళి జైలు వేస్తారు. ఇప్పుడు తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తుల వారిని దేవుడు చేస్తే, నాకు నిజంగానండి వాయిస్ పోయింది కానీ చంపేసేవాళ్ళండి వాళ్ళ డైలాగులు వేసాలని రావట్లేదు. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుల వారిని దేవుడు చేస్తే మీకేంటి బాధ? మీకేంటి నొప్పి? ఇక్కడ మీరు అనొచ్చు, ఏమంటే దేవుడు మరొకరిని దేవుడు చేస్తాడా?
చేస్తాడా? చేయడా? చేస్తాడు. బైబిల్ బాగా చదివిన వాళ్ళు అయితే మీలో మోషేతో చెప్పాడు ఈ మాట. ఏమన్నాడు? ఫరోకి దేవుడుగా నేను నిన్ను నియమిస్తున్నాను అన్నాడు. అన్నాడా లేదా? అన్నాడా? అంటే మోషే ఎవరికి దేవుడు? బాగా వినాలి. మోషే ఎవరికి దేవుడు? ఫరోకి దేవుడు. అంటే ఏం కావాలంటే ఎవరిని అడుక్కోవాలి? ఫరో కూడా వచ్చి, మోషే గారు మీకు దండం పెడతానండి, కప్పలు తీసేయండి. మోషే గారు మీకు దండం పెడతానండి, చీకటిని తీసేయండి. మోషే గారు మీకు దండం పెడతానండి, మా ఒంటి మీద అన్న దద్దుర్లండి. అంటే ఫరోకి మోషేని ఏం చేశాడు ఆ రోజు? దేవుడిని చేశాడు. బాగా వినాలి. కేవలం మోషే ఫరోకి దేవుడు. యేసుక్రీస్తు భూమి మీద పుట్టిన వాళ్ళందరికీ దేవుడు. మీకు అసలు ఏం తెలియదు అంటాను బైబిల్. నేను ఇంకో దేవుడు ఏంటంటే ఇంకో దేవుడు ఏంటంటే ఆయనే చేస్తున్నాడు. ముఖ్యమంత్రి ఇంకో ముఖ్యమంత్రిని చేయడా? ప్రధానమంత్రి ఇంకో ప్రధానమంత్రిని చేయడా? దేవుడు ఇంకో దేవుడిని చేయకూడదా? ఆయన ఇష్టం చేసుకున్నాడు. నీకేంటి బాధ? అర్థమైందా? ఏమండి, నిజం అనేది వెలుగులోకి రాకపోతే, సత్యం అనేది చెప్పకపోతే ఈ అబద్ధ బోధకులు చుట్టేస్తున్నారు. బాగా చుట్టేస్తున్నారు. చాలా మంది విశ్వాసాలని పాడు చేసేస్తున్నారు. ఇప్పుడు చదువుదాం. ఆ వచ్చిన మళ్ళా చదవండి. దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచును, నీ రాజదండము న్యాయార్థమైన దండము. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. కావున దేవుడు నీ దేవుడే. చూసారా? కావున దేవుడు నీ దేవుడే. అంటే యేసుప్రభుకి ఎవరు దేవుడు? తండ్రి అయిన దేవుడు. మనకెవరు దేవుడు? యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు, మనకి దేవుడు. తప్పేముంది? కుమారుడైన దేవుడు, ఆయన తండ్రి అయిన దేవుడు. తర్వాత మాట చదవండి. నిన్ను ఆనంద తైలములతో అభిషేకించి ఉన్నాడు. ఎవరు అభిషేకించారు దేవుడిగా? తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుల వారిని దేవుడుగా అభిషేకించాడు. వినాలి. పాస్టర్ గారు వయసు అయిపోయింది అనుకోండి, వృద్ధాప్యానికి వచ్చాడు అనుకోండి, నెక్స్ట్ సేవ చేయడానికి ఎవరో ఒకరిని ఏం చేస్తాడు? సేవకుడిగా అభిషేకం ఇస్తున్నాను అంటాడు. ఇతను మీ సేవకుడు అంటాడా? మరి అలాంటిది దేవుడు కుమారుణ్ణి దేవుడిగా అభిషేకించాడు. నీకేంటి బాధ? ఆయనకి లేని బాధ నీకేంటి? ఇది పాత నిబంధన. ఇక్కడ మీ డౌట్ రావాలి. ఏంటి డౌట్ అంటే, ఇక్కడ దేవా అంటున్నది యేసు ప్రభునే అని మీరు ఎలాగ కన్ఫర్మ్ చేస్తారు అని అనుకుంటారేమో. నేను కన్ఫర్మ్ చేయడం కాదు. ఇక్కడ దేవా అంటున్నది యేసు ప్రభునే అని పౌలు గారు కన్ఫర్మ్ చేశాడు. ఎవరు కన్ఫర్మ్ చేశారు? పౌలు గారు. అది చూద్దామా? హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. చదవండి. అని తన దూతల గురించి చెప్పుచున్నాడు. కానీ ఇది అండర్లైన్ చేసుకోండి. తన కుమారుని గురించి అయితే దేవా, ఎక్కడుంది ఈ మాట? ఇదే మాట ఎవరు చెప్తున్నారు ఇక్కడ? మళ్ళీ పౌలు గారు కూడా మళ్ళీ ఏమంటున్నారు? దేవా. ఈ దేవా అంటున్నది ఎవరి కోసమట? నీ కుమారుని గూర్చి అయితే. ఆ కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు. చూసారా? పౌలు గారు అక్కడ మాట్లాడిన కీర్తన 45లో ఉన్నది కుమారుని గూర్చి, అంటే యేసుక్రీస్తుల వారిని గూర్చి అంటున్నాడు. మీరు బాగా ఆలోచించండి. వచనాలు ఆలోచించండి, సారం ఆలోచించండి, లేఖనాలు ఆలోచించండి. లేఖనాలలో దేవుడు దేవా అంటున్నప్పుడు ఏమండి, బైబిల్లోకి వచ్చేసరికి దాన్నే పౌలు గారు కన్ఫర్మ్ చేస్తూ అది కుమారుడు గురించి,
కుమారుడైన యేసుక్రీస్తుల వారి గురించే దేవా అంటున్నాడు. అన్నప్పుడు యేసుప్రభు దేవుడు అని బైబిల్లో లేదంటారేటి? ఏమండి, యేసు ప్రభు దేవుడు అని బైబిల్లో లేదు అంటున్నారేంటి? అయిపోయింది. ఇంకా చూపిస్తానే, ఇంకా రాసుకోండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని వద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగాను. పైన ఏముందండి? ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను. ఇది అండర్లైన్ చేయండి. ఏమై ఉన్నాడట? వాక్యమే దేవుడు. ఎవరా వాక్యం? 14వ వచనంలో ఉంటుంది కదా కింద. ఆ వాక్యమే శరీరధారి అయి, మనకు తెలుసు అది ఎవరా ఆ వాక్యం అంటే యేసుక్రీస్తు. ఇప్పుడు మీకు ఏమర్థమైంది చెప్పండి? ఏమర్థమైంది? వాక్యము దేవుడే అంటే, వాక్యం అనగానే పేరు ఎవరికి ఉంది బైబిల్లో? వాక్యము అనే నామం యేసుక్రీస్తుల వరకు ఉంది. కనుక యేసుక్రీస్తు అని బైబిల్లో లేదు అన్నారు అనుకోండి, ఉన్నాయా లేవా బైబిల్లో? యేసుక్రీస్తు దేవుడు అని బైబిల్లో లేదంటే ఉందా లేదా? ఉంది. ఇంకా అయిపోలే. పాత నిబంధన కొత్త నిబంధన రెండు చూపించాను కదా. ఇప్పుడు కొత్త నిబంధనలో మరో సందర్భం చూపిస్తాను. యేసుక్రీస్తుల వారు తిరిగి లేచాడు. బాగా వినండి. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచాడు. తిరిగి లేచిన తర్వాత ఒక ఆయన నమ్మలేదు. ఎవరు? తోమా నమ్మలేదు. ఓకే, నమ్మనప్పుడు తోమాను నమ్మించడానికి యేసు ప్రభు చూపించుకున్నాడు తన దేహాన్ని. అప్పుడు ఏం జరుగుతుందో చూడండి ఒకసారి. 20వ అధ్యాయం యోహాను సువార్త 20వ అధ్యాయం 27. యోహాను సువార్త 20వ అధ్యాయం 27. తరువాత తోమాను చూచి, నీ వేలు ఇటు చాచి నా చేతిని చూడుము, నీ చెయ్యి చాచి అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా, ఏమన్నాడండి? తర్వాత పదం పట్టుకోండి. అంటే తోమా యేసుప్రభుని ఏమన్నాడు? ఆయన అంటే నీకేటి బాధ అంటాను నేను. ఏమండి, అర్థమైందా? అర్థమైందా లేదా? యేసు ఏమండి, యేసు ప్రభు శిష్యుల్లో ఒక శిష్యుడు అన్నాడండి. ఏమన్నాడు? నా దేవా అంటే నా దేవుడా అన్నాడు. ఇప్పుడు శిష్యులు దేవుడా అంటే నీకేంటి బాధ? నీకేంటి బాధ? ఇప్పుడు ఈయన చెప్పావు అనుకోండి, ఏమండి నేను ఇది ఒక ఆయన చెప్పాడండి, ఓ పాస్టర్ గారు చెప్తే, ఈ యేసుప్రభు దేవుడు కాదని బ్యాచ్ అంతా అంటున్నారు. తోమా అవిశ్వాసం అండి. ఎవరట? అవిశ్వాసి మాటతో మీకేట్ లెక్క. చూసారు ఎలాగొన్నారు వీళ్ళు? ముదిరిపోయారు అనమాట. తోమా పరదేశంలో ఉన్నాడు. నువ్వు ఉంటావా? వాళ్ళ కాలు గోడికి సరిపోద్దని విశ్వాసం. వాళ్ళు ప్రారంభంలో అవిశ్వాసులు, తర్వాత ప్రభు కోసం ప్రాణాలు పెట్టారు. ఓకే, కనుక యేసు ప్రభు దేవుడు అని బైబిల్లో లేదు అంటే నేను డైరెక్ట్ వచనాలు చూపించలే. ఇంకెంతకీ మీకు అర్థమైందా? ఇంతసేపు డైరెక్ట్గా రాయబడిన వచనాలు చూపించలేదు. అర్థం కాని వీళ్ళ బుర్రలకి ఎక్కని రెఫరెన్స్లు చూపించాను. ఇప్పుడు డైరెక్ట్గా రాసేసిన రెఫరెన్స్లు చూపిస్తాను ఇప్పుడు. ఓకే, అవి రాసుకోండి, జాగ్రత్తగా రాసుకోండి. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 17వ వచనం. అపోస్తుల కార్యాలు
20వ అధ్యాయం 17వ వచనం. ఏమండి, ఈ పౌలు గారు సంఘాలు కట్టాడు. సంఘం కట్టిన తర్వాత సంఘాన్ని కాయడానికి పెద్దల్ని ఏర్పాటు చేశాడు. అప్పుడు ఆ పెద్దలతో చెప్తున్న మాట ఇది, జాగ్రత్తగా వినండి. పంపి ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ చాలు చాలండి. ఆ ప్రాంతంలో యేసుక్రీస్తుల వారిని పరిచయం చేయడానికి, సంఘాన్ని కట్టడానికి ఆయన పడ్డ కష్టాలు చెప్తున్నాడు. ఓకే, ఇవి చెప్పి ఈ సంఘం నిలబడ్డానికి, సంఘము స్థాపింపబడ్డానికి మూల కారణం ఎవరు అంటే యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తుల వారి గురించి పరిచయం చేస్తాడు. 27వ వచనం, 27. ఇదిగో దేవుని సంకల్పం అంతయు మీకు తెలపకుండా నేను ఏమీ దాచుకోలేదు. అండర్లైన్ చేయండి. రక్తం ఇచ్చింది ఎవరట? ఎవరిచ్చారు రక్తం? దేవుడు తన స్వరక్తం ఇచ్చి. రక్తం ఇచ్చింది తండ్రా యేసుప్రభువా? మళ్ళీ అడుగుతున్నాను, రక్తం ఇచ్చింది యేసుప్రభువా తండ్రా? యేసుప్రభు. యేసుప్రభు గురించి బైబిల్ ఏమనుంది? మరి బైబిల్లో లేదంటారేంటి? మీ కళ్ళు ఏమన్నా కాకులు పొడి చేసేయా? ఏమన్నా మన హైదరాబాద్లో ఒకడు ఉన్నారు, బైబిల్ చెప్పరా అంటే బొంకుతూ ఉంటాడు. పేరే బొంకు. బొంకుతూ బొంకుతూ ఏమంటాడంటే, బైబిల్లో యేసుప్రభు దేవుడు అని ఎక్కడుంటే అవన్నీ కొట్టేయని అంటున్నాడు. నేనంటున్నాను, మేము కొట్టడం ఎందుకు, నువ్వే కొత్త బైబిల్ రాసి మాకు ఇయ్యి. బొంకూరు బైబిల్ చదువుకుంటాం. అప్పుడు దేవుడు రాయించిన బైబిల్ వదిలేసి నీ బొంకు బైబిల్ చదువుకుంటాం అప్పుడు మేము. ఎందుకంటే బైబిల్లో మాకు దేవుడు అని ఉంది యేసు ప్రభు, నువ్వేమో కొట్టేయమంటున్నావు. నీ బొంకు బైబిల్ ఇవి మాకు. ఇంకా దానికి ఒక కొత్త సంఘం పెడతావు, ఇది బొంకు సంఘం అని. ఎవడో చెప్తావు కథలో? డైరెక్ట్ వచనాల్లోకి వస్తే ఇలాగ ఉంటుంది మ్యాటరు. ఇంకా అయిపోలే, అవదో. గొంతు బాగుంటే 3 గంటలు చెప్పేవాడిని, బాగోపోయినా గంటన్నర చెప్తానండి. అంత ఉంది యేసుప్రభు దేవుడని. అంత మెటీరియల్ తెచ్చాను నేను. మీకు తెలియకపోతే నేర్చుకోండి, నా దగ్గరికి రండి. మళ్ళీ చెప్తున్నాను, సంఘంలో ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నాను, యేసుప్రభు దేవుడు కాదు అన్నవాడు ఎవరినైనా పిలకట్టుకుని నా దగ్గరికి దండి, దోరు మూయించి పంపిస్తాను నేను. మీకు తెలియకపోతే నేర్చుకోండి, అటు ఇటు తిరక్కండి. అది నిజమా, ఇది నిజమా, అది నిజమా, డైలమాలో పడకండి. మీకు రాదు బైబిల్, నేర్చుకోండి వచ్చి. స్వరక్తమిచ్చింది యేసు. యేసు గురించి బైబిల్ ఏమనుంది? దేవుడు. మరి కాదన్నవాడు ఎవడు ఇప్పుడు? ఇంకోటి అంటున్నారు, వీళ్ళు ఏమంటున్నారంటే అసలు ఆ అపోస్తుల్ని ఎవరు కూడానట యేసు ప్రభుని దేవుడు అని చెప్పలేదట. నేను ఆల్రెడీ ఒక ఆయన చూపించాను. ఎవరిని? తోమా. ఇప్పుడు 2 అపోస్తులను చూపిస్తాను. పౌలు గారు రోమపత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. రోమపత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. పితరులు వీరువారు శరీరమును బట్టి ఈయన సర్వాధికారి అయిన దేవుడయ్యుండి. అండర్లైన్ చేయండి. ఎవరు? అయిపోయిందా? అయిపోయింది. ఏమండి, మీకు ఇందాక ఆయన అవిశ్వాసిగా చెప్పబడ్డాడు బైబిల్లో. ఆయన సాక్ష్యం మీకు దొరికింది. ఇగో పౌలు గారు ఏమంటున్నారు ఇప్పుడు ఇక్కడ? సర్వాధికారి అయిన దేవుడయ్యుండి. ఎవరు? యేసుక్రీస్తు. నువ్వు కాదంటున్నావేంటి? బైబిల్లో లేదంటున్నావేంటి దేవుడని? యేసులో దేవుడని లేదంటున్నావేంటి? అయిపోలే. 3 ఆయన్ని పట్టుకొస్తాను ఇప్పుడు. ఎవరిని? సంఘాన్ని భూమి మీద కట్టింది ఎవరు చెప్పండి? యేసుప్రభు తర్వాత ఎవరు? పేతురు గారు. ఆయన సాక్ష్యం తీసుకురానా? పేతురు గారు రాసిన పత్రిక, 2వ పత్రిక
రెండో పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. ఇంగ్లీష్ బైబిల్ తీయండి ఎవరో ఒకరు ఇంగ్లీష్ బైబిల్ తీయండి. మీరు చదవండి, తెలుగు చదవండి. ఆ ఆ ఆ ఆ మన దేవుని యొక్కయు, మొదటి వచనం బాగా చదవాలి. మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మావలనే ఆ ఆ ఆ ఆ ఆ ఏమన్నా అక్కడ మన దేవుడు అనుందా ప్రారంభంలో? మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తుని ఎవరిని పోలుస్తున్నాడు ఆయన? మన దేవుడు ఎవరు? యేసుక్రీస్తు. ఇంగ్లీష్ బైబిల్ చదవండి ఎవరైనా, ఇదే వచనం ఇంగ్లీష్లో చదవండి. ఆ ఆ ఆ ఆ ఏమన్నా అక్కడ ఏమైనా పదం పడింది చూడండి. బ్రైట్నెస్ ఆఫ్ ఏంటండి? గట్టిగా చదవండి. అయిపోయిందా? ఇప్పుడు యేసుక్రీస్తుల వారినే రక్షకుడు, నెక్స్ట్ దేవుడు, రక్షించిన వాడు ఆయనే, దేవుడు ఆయనే. అంటే యేసుప్రభుని ఏమని పోల్చారు ఇప్పుడు అక్కడ? దేవుడు, దేవుడు మన రక్షకుడు, మన దేవుడు, మన రక్షకుడు, మన దేవుడు. ఇటు బైబిల్లో యేసుప్రభు దేవుడు లేదంటారేటి? అది ఎక్కడా లేదట. ఏమండి, బైబిల్ వచ్చిన వాళ్ళ దగ్గర బైబిల్ మాట్లాడాలి. ఇంకోటి ఏమంటారు తెలుసా ఇల్లు? మీరు నవ్వుకుంటారు ఇప్పుడు. యేసుప్రభుని దేవుడు అని బైబిల్లో ఇన్ని వచనాలు మనం చూపించామనుకోండి, ఇప్పుడు వాళ్ళు ఇంకో రూట్లో వస్తారు. ఎలా వస్తారంటే, బైబిల్లో యేసు ప్రభుని దేవుడు అని నమ్మితే రక్షణ అని ఉందా బైబిల్లో అంటారు వాళ్ళు. అలా ఉండదండి బైబిల్లో. ఏమని ఉంటుందంటే, ఆయన మనిషి కుమారుడు, దేవుని కుమారుడు అని నమ్మి ఆయన నామాన్ని మీరు ఏం పొందాలి? రక్షణ పొందాలని ఉంటుంది. ఆ మాట పట్టుకుంటారు ఇల్లు. ఇదిగో మనుష్య కుమారుడు అని నమ్మితేనే రక్షణ, దేవుని కుమారుడు అని నమ్మితేనే రక్షణ. అసలు మిమ్మల్ని ఏమనాలో నాకు అర్థం అవట్లేదు. యేసుక్రీస్తు భూమి మీద నరవతారం ఎత్తాడు, నరుడిగా పుట్టాడు. ఓకేనా? నరవతారం ఎత్తినప్పుడు, నరుడిగా వాళ్ళ మధ్య తిరుగుతున్నప్పుడు ఎక్కువగా యేసుప్రభుని ఏమని పరిచయం చేయాలి? ఆ రోజు మనిషి కుమారుడు అండి, ఈయనే మీరు నమ్మాలండి, ఈయనే మీ రక్షకుడు అండి, ఈయన యోసేపు కుమారుడు అండి, అంతే కదండి. మరియు కొడుకండి, నాజరేతులో పుట్టాడండి. మరి మనిషి కుమారుడు మీ కళ్ళ ముందు ఉన్నాడని చెప్తేనే రక్షణ పొందుతారు. అంతే తప్ప ఈయన మనిషి కుమారుడని యేసుక్రీస్తుల వారిని చూపించకుండా ఈయన ఎక్కడో దేవుడు అని అంటే ఎవరు నమ్ముతారు? మీకు అర్థమైందా కాన్సెప్ట్ అక్కడ? కనుక దేవుని కుమారుడు అని నమ్మితేనే నిత్యజీవం అని ఉంది కాబట్టి, మనుష్య కుమారుడు అని నమ్మితేనే నిత్యజీవం అని ఉంది కాబట్టి, మరి మిగతా అన్నీ నమ్మటం మానేద్దామా? మీకు మాట అడుగుతాను, జాగ్రత్తగా వినండి. యేసుప్రభు మనిషి కుమారుడు అని బైబిల్లో ఉంది, బాగా వినండి. అది నమ్మమంటున్నావు. దేవుని కుమారుడు అని బైబిల్లో ఉంది, అది నమ్మమంటున్నావు. మరి యేసుప్రభు గురించి ఇంకేమీ లేవా బైబిల్లో? ఇంకేమన్నా చెప్పండి. అర్థమైంది లేదా నేను వేసిన ప్రశ్న? యేసుప్రభు దేవుడు అని ఉంది, ఇప్పటి వరకు మనం వచనాలు చూసాం. దేవుని కుమారుడు అని ఉంది, అబ్రహాము కుమారుడు అని ఉంది, దావీదు కుమారుడు అని ఉంది. ఏమండి, మరి ఇప్పుడు నువ్వు అబ్రహాము కుమారుడు అని ఉంటే, దావీదు కుమారుడు అని ఉంటే, నువ్వు దేవుని కుమారుడు అని నమ్మితేనే నిత్యజీవం అంటున్నావు. మరి ఆ రాయబడిన ఆ వచనం ఏం చేద్దాం? ఏమని రాయబడింది? దావీదు కుమారుడు అని ఉంది, అబ్రహాం గారి కుమారుడు అని ఉంది. ఆయన నమ్మొద్దా నమ్మాలా? నమ్మాలి. ఇప్పుడు అడుగుతాను, ఇప్పుడు దావీదు కుమారుడు అని నమ్ముతావా? నమ్ముతాడు. అబ్రహాం కుమారుడు అని నమ్ముతావా? నమ్ముతాడు. దేవుని కుమారుడు అని నమ్ముతావా? నమ్ముతాడు. బాగా వినండి, మనుష్య కుమారుడు అని నమ్ముతావా? నమ్ముతావు. ఇవన్నీ నమ్ముతూ నువ్వేది నమ్మాలి?
దేవుడు అని రాయబడి ఉంది. దాన్ని కూడా ఏం చేయాలి? వీళ్ళు ఎంత ఎర్రబాగులు అంటే అన్ని నమ్ముతారట, ఇది ఒకటి నమ్మరట. మీకు అర్థమైందా? దేవుడు అని ఉంటుంది, అదొకటి నమ్మం మేము, అదంతా కొట్టేయండి. దావీదు కుమారుడు అని ఉంది, నమ్ముతావా? నమ్ముతానండి. ఇంకా చెప్పనా, బుర్ర వేడెక్కిస్తాను నేను. యేసుప్రభు గురించి దావీదు కుమారుడు, అబ్రహాము కుమారుడు, వాక్యము, ఏమన్నా మనిషి కుమారుడు, దేవుడు అయిపోలేదు. ప్రధాన యాజకుడు అని ఉంది, ఉందా? హెబ్రీ పత్రిక రాసుకోండి, ఇవన్నీ 4వ అధ్యాయం 15వ వచనం. మన ప్రధాన యాజకుడు. ఎవరు మన ప్రధాన యాజకుడు అంటే? ఇప్పుడు బైబిల్లో యేసుప్రభుని ఏమని రాయబడింది అక్కడ? అబ్బాబ్బాబ్బా అలా నమ్మారంటే నరకం అన్నాడు అనుకోండి ఎవడైనా. మీరేమంటారు చెప్పండి? బుద్ధున్నోడు ఎవడైనా ఒప్పుకుంటాడండి? ప్రధాన యాజకుడు అని దేవుడిని యేసుప్రభుని నమ్మకూడదు అన్నారు అనుకోండి, మీరు ఒప్పుకుంటారా అంటున్నాను నేను. ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? ఒప్పుకోరు. ఎందుకంటే ప్రధాన యాజకుడు అని ఎక్కడుంది? వాక్యంలో ఉంది, బైబిల్లో ఉంది. ఇప్పుడు నువ్వు ప్రధాన యాజకుడు అని నమ్మితే దేవుడు అని ఉన్నా ఎందుకు నమ్మవు? నా ప్రశ్న అర్థమైందా? ఇప్పుడు దేవుని కుమారుడు, వీళ్ళు ఈ యేసుప్రభు దేవుడు కాదు అనే వాళ్ళు బోధ అంతా ఒకటేనండి. యేసుప్రభు దేవుడు కాదు, దేవుని కుమారుడు. యేసుప్రభు దేవుడు కాదు, మనిషి కుమారుడు. ఈ రెండే పట్టుకుంటానంటే మిగతా ఏం చేస్తామంటున్నాను నేను. యేసుప్రభు గురించి రాయబడిన మిగతా భాగాలు ఏం చేస్తావు? ఆయన మనకేమవుతాడట? ఆయన ప్రధాన యాజకుడు. ఇది మైండ్లో పెట్టుకోండి. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 37. ఇక్కడ యేసుప్రభు గురించి ఇంకోటి రాయబడి ఉంటుంది. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 37. నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీ సహోదరులో నుండి మీకోసం అంటే, ఇప్పుడు యేసుప్రభుకి ఏమనుంది? ఇంకో పేరు చెప్పండి. ప్రవక్త. వింటున్నారా? యాజకుడు అనుంది, నెక్స్ట్ ప్రవక్త. దేవుడు సర్వాధికారి అయిన దేవుడు, మనుష్య కుమారుడు, దేవుని కుమారుడు, నెక్స్ట్ దావీదు కుమారుడు, అబ్రహాము కుమారుడు. ఇవన్నీ ఉంటే అన్నీ నమ్మాలా? ఒకటి నమ్మాలా? ఎన్ని నమ్మాలి? అన్నీ నమ్మాలి. ఎందుకు నమ్మాలి? అన్నీ బైబిల్లో ఉన్నాయి కనుక అన్నిటిని మనం ఏం చేయాలి? నమ్మాలి. ఇప్పుడు ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. ఇప్పుడు అడుగుతాను, జాగ్రత్తగా వినండి. నా వైపు చూడండి అందరూ. ఒకప్పుడు నేను నా తండ్రికి కొడుకుని. ఒకప్పుడు నేను ఎవరిని? మా తండ్రికి కొడుకుని. తర్వాత నాకు పెళ్లి చేశారు, పోస్ట్ మారింది. ఏం పోస్ట్? భర్త. కొద్ది కాలానికి పిల్లడు పుట్టాడు, పోస్ట్ మారింది. ఏం పోస్ట్? తండ్రి. ఇప్పుడు నా పిల్లలు ఉన్నారు. ఇప్పుడు వాడికి నాకు తెలుసండి 2010, ఇప్పుడు 24, 14, కరెక్ట్గా 6-7 సంవత్సరాల్లో పెళ్లి చేస్తాను ఆడికి. ఆడికో పిల్లడు పుడతాడు. అప్పుడు నేను ఎవరిని? తాత. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఒక్కడనే ఈయన క్యారెక్టర్లు పోషించానా? ఇప్పుడు నా దగ్గరికి వచ్చి ఇతన్ని భర్త అనాలి. ఎవడైనా తండ్రి అన్నాడంటే ఊరుకొని అన్నాడు అనుకోండి, ఆయన ఏమనాలా? ఏమనాలి చెప్పండి? కొంచెం ఎర్ర హాస్పిటల్ నుంచి, అదే ఎర్రగడ్డ హాస్పిటల్ నుంచి ఏమన్నా సంఖ్యలు ఓడబిక్కుని తప్పించుకున్నాడేమో అంటారు, అంతేనా? మా ఆవిడ అంటదండి నన్ను, మా ఆయన గారండి భర్త అని. నా కొడుకు ఏమంటాడు? మా అమ్మ ఏమంటది? అన్నీ ఒకటేనా? నేను ఒక్కడనే కదండి అన్నీ. మీకు అర్థమైందా? నేను ఒక్కడనే కదా. కానీ పోస్టులు కాలానికి అనుగుణంగా మారిపోయాయి. బాగా వినండి. ఇప్పుడు యేసుప్రభు దేవుడు ఎప్పుడు? పరలోకంలో ఉన్నప్పుడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని వద్ద ఉండెను, వాక్యము ఎక్కడ దేవుడై ఉన్నాడు? పరలోకంలో. బాగా వినండి. పరలోకంలో నుండి మరియమ్మ గారు పొట్టలోకి వచ్చాడు. అప్పుడు ఏ కుమారుడు అయ్యాడు? మనుష్య కుమారుడు అయ్యాడు. మనుష్య కుమారుడు
ఏమంటే ఆ గర్భంలో నుంచి వచ్చాడు గనక ఆ వంశావళిని బట్టి ఎవరి కుమారుడు అయ్యాడు అంటే దావీదు కుమారుడు అయ్యాడు, అబ్రహాం కుమారుడు అయ్యాడు. బాగా వినండి. కొంతకాలానికి భూమి మీద ఉన్న మనుషులందరి కొరకు వాక్యం చెప్తూ యాజకుడిగా మారాడు. అంతేనా? యాజకుడు అంటే ఏం చేస్తాడు? వాక్యం చెప్తాడు, యాజకుడు అయ్యాడు. అలాగే ఎవడ ప్రజలందరికీ వాక్యం చెప్పినప్పుడు ప్రవక్త అయ్యాడు. ఓకే, అందరి కొరకు ప్రాణం పెట్టి రక్షకుడు అయ్యాడు. ఓకే, మరలా తిరిగి లేచి దేవుడిగా మారి పరలోకంలో దేవుడితో ఉండడానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ పాత్ర అన్నిటిలోనూ నువ్వు ఏ పాత్ర నమ్ముతావు? దేన్ని నమ్ముతావు? దేవుడు కాదు, మనుష్య కుమారుడు. ఏమనాలి ఇన్ని? ఎర్రగడ్డ. ఇవన్నీ ఎర్రగడ్డ బ్యాచే. ఆ బొంకురు ఫాలో అవుతున్నవన్నీ బుర్రలేని ఎర్రగడ్డ బ్యాచ్లు ఇవన్నీ. నీకేమైనా బుద్ధి ఉందా? ఆలోచిస్తున్నావా? దేవుడు, మనుష్య కుమారుడు, దేవుని కుమారుడు, యాజకుడు, ప్రవక్త, చచ్చిపోయాడు, తిరిగి లేచాడు, మళ్ళా దేవుడి దగ్గరికి వెళ్ళాడు, మళ్ళా రెండవ రాకల్లో దేవుడిగా రాబోతున్నాడు. ఇవన్నీ కాదట, ఇవన్నీ నమ్మకూడదట, దేవుడు అని నమ్మకూడదట. బుర్రగానే ఏమైనా పాడైపోయింది నీకు? మా ఆవిడ వచ్చి నన్ను అంటది, ఏమండి అంటది భార్య కనుక, మా అమ్మగారు మా నాన్నగారు వచ్చి ఏమంటారు? కొడుకా బాగున్నావా అంటారు. నా పిల్లలు వచ్చి ఏమంటారు? డాడీ అంటారు. అనకూడదు, అలాగ అన్నాడు అనుకోండి. వీడు దేవుడు అనకూడదు అన్నారు అనుకోండి. ఎలాగుంది ఇది? నిజంగానండి. ఏం బుర్ర ఉందా? పాడైపోయిందా? మోకాల్లోకి ఏమైనా జారిపోయిందా? జాగ్రత్తగా వినండి, రాదు మీకు బైబిలు. మళ్ళా చెప్తున్నాను, బైబిల్ రావాలి అంటే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్లో ఉండాలి. బయటికి పోయాడా ఆడు బుర్ర పాడైపోయిందే. నా చిన్నప్పుడు సామెత చదివేవాడిని. ఊర్లో ఉన్నప్పుడు కాకరకాయ అన్నాడట, అమెరికా వెళ్ళి వచ్చిన తర్వాత ఏమన్నాడట? కేకరకాయ అన్నాడట. ఇది మొత్తం కేకరకాయ బ్యాచే. ఎందుకంటే యూనివర్సిటీలో ఉన్నప్పుడు దేవుడని వీళ్ళే బోధలు చేశారు. బయటకు పోయిన తర్వాత కేకరకాయ అన్నారు. ఇప్పుడు ఏం చేయాలా? ఈ కేకరకాయని ఫాలో అయ్యే చిన్న చిన్న కేకరకాయలు ఉంటాయి. మళ్ళీ ఈ చిన్న కేకరకాయలు ఇవి. ఆడికి బుర్ర ఉండదు, వాళ్ళ వెనకాల ఫాలో అవుతున్న ఈడికి బుర్ర ఉండదు. వాక్యం రాదు, బైబిల్ చదవడు, బైబిల్ క్లాసులకు రాడు, ప్రసంగాలు ఎండవు. ఎవడైతే చెప్తే అది నిజం. జాగ్రత్త. ఇంకా అయిపోలే. నా యేసు దేవుడు అని పూజ చేసి వదిలేస్తాను. దేవుడు యేసు క్రీస్తు దేవుడు. ఇంకా చెప్పమంటారా? కొంచెం కట్ చేసి షార్ట్ కట్లో ముందుకెళ్తాను. ఈ దేవుడు అనగానేనండి, పాత నిబంధన అంతా ఏం చెప్పిందంటే, మీరు దేవుడికి తప్ప ఇంకెవరికి మీరు ఏం చేయకూడదు, మొక్కకూడదని బైబిల్లో ఉంది. ఉందా లేదా? ఉందా? పాత నిబంధన చూస్తారా? పాత నిబంధనలో నిర్గమకాండం 34వ అధ్యాయం 14 వచనం చదవండి. నిర్గమకాండం 34వ అధ్యాయం 14 వచనం. ఎలాగనగా వేరొక దేవునికి నమస్కారం చేయకూడదు, ఆయన నామము ఏమండి రోషము కలిగిన యెహోవా. ఏమండి ఇది చాలు. నువ్వు దేవుడికి తప్ప ఇంకెవరికి ఏం చేయకూడదు. ఇది మనసులో పెట్టుకోండి, ఇది మనసులో పెట్టుకోండి. మనం దేవుడికి తప్ప ఎవరికి ఏం చేయకూడదు, నమస్కారం చేయకూడదు. ఇది మనసులో పెట్టుకోండి. నమస్కారం అంటే మొక్కటం. ఇప్పుడు అపవాదం వచ్చింది యేసుప్రభు దగ్గరికి. ఏం చేయమని అడిగింది? యేసుప్రభుని ఏం చేయమంటుంది? నాకు మొక్కు అన్నది. యేసుప్రభు మొక్కాడా? ఏమన్నాడు అప్పుడు? ఏమన్నాడు? సాతానా, మనము దేవుడికి తప్ప నీ ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రమే, అంటే మొక్కటం దేవుడికి తప్ప ఇంకా ఎవరికి మనం ఏం చేయకూడదు, చేయకూడదు. ఓకేనా? ఇది మనసులో పెట్టుకోండి. మీరు ఆ రెఫరెన్స్ చెప్తా ఉండు. లూకాసు వార్త, మత్తయి వార్త 4వ అధ్యాయం 8, 9, 10 వచనాలు రాసుకోండి. 4వ అధ్యాయము 8, 9, 10 వచనాలు రాసుకోండి. ఓకే, 10వ వచనంలో మాట ఉంది. యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మొక్కి
ఏమంటే దేవుడికి మాత్రమే మనుషులు ఏం చేయాలి? మొక్కాలి. ఆ మొక్కటం అన్న దగ్గర ఇంగ్లీష్ బైబిల్ ఏమైనా ఉంటుంది తెలుసా? వర్షిప్ అని ఉంటుంది. మొక్కటం అన్న దగ్గర ఏమైనా ఉంటుంది? వర్షిప్. అంటే మనం మొక్కటం వర్షిప్ చేయటం ఎవరికి చేయాలి? దేవుడికే చేయాలి. నేను అడుగుతున్నాను, బాగా వినండి, లాక్ అవ్వాలి ఇక్కడ మీరు. మొక్కితే మనం ఎవరికి మొక్కాలి? దేవుడికే మొక్కాలి, దేవుడికే ఆరాధన చేయాలి, దేవుడికే వర్షిప్ చేయాలి, దేవుడినే పూజించాలి, ఒక మాటలో చెప్పాలంటే. అంతేనా? ఓకే. ఇప్పుడు యేసు ప్రభు దేవుడు కాదు అంటున్న వాళ్ళని ఇక్కడ వాక్యం తినేస్తుంది. ఎందుకు తినేస్తుంది అంటే, ఈ మాట యేసు ప్రభువే చెప్తున్నాడు, మీరు ఎవరికి చేయాలి మొక్కటం? దేవుడికి చేయాలి అని. దేవుడికే మొక్కండి అని యేసు ప్రభు చెప్తే, కొన్ని సందర్భాల్లో నరులికి మొక్కడానికి వచ్చారు ప్రజలు, నరులను మొక్కారు, అపోస్తులను మొక్కారు. మొక్కడానికి వస్తున్నప్పుడు అపోస్తులు ఒప్పుకున్నారా? ఎందుకు ఒప్పుకోలేదు? బాగా వినాలి, ఎందుకు ఒప్పుకోలేదు అపోస్తులు? వాళ్ళు మొక్కడానికి వచ్చారండి, అపోస్తులు మొక్కడానికి వచ్చారండి. అప్పుడు ఏమన్నా తెలుసా అపోస్తులు? అయ్యా, మేము కూడా మీలాంటి నరులమే, మీలాంటి స్వభావమే మాది, మీరు మాకు మొక్కుతున్నారేంటి అని అడిగారు. వచనం చూస్తారా? అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం 12 చదవండి. 12 అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం 12. జన సమూహములలో పౌలు చేసిన దానిని చూచి ఎవరు వచ్చారట భూమి మీదకి? ఎవరినన్నారు? దేవదూతలని. పౌలు గారిని, ఇక్కడ బర్నబా గారా శీల గారు చూడండి, బర్నబా పౌలు ఇద్దరునండి. ఇద్దరు దేవుళ్ళు చేయాలని చూసారండి. ద్యుపతి హెర్మే అని ఉంటుంది 12వ వచనంలో మధ్యలో చదివితే మీరు. బర్నబాకు ద్యుపతి అనియు, పౌలు ముఖ్య ప్రసంగి అయినందున ద్యుపతి హెర్మే అంటే మీకు అర్థమైందో లేదో, ఆ రోజు వాళ్ళు మొక్కుతున్న దేవుళ్ళ పేర్లు అవి. ఓకేనా? వాళ్ళ దేవతల దేవుళ్ళ పేర్లు ఎవరు పెడుతున్నారు? పౌలుకి బర్నబాకి పెట్టి, మేము మొక్కేస్తాం మీ దగ్గర, కానీ మొక్కడానికి వస్తున్నారు, బలులు ఇవ్వడానికి వస్తున్నారు, ధూపాలు వేయడానికి వస్తున్నారు, మొక్కడానికి వస్తున్నారు. ఎవరికి? పౌలుకి, బర్నబాకి. అప్పుడు వీళ్ళు ఏమన్నారు తెలుసా? బాగా వినాలి. అప్పుడు ఏమన్నారు తెలుసా? 14వ వచనం. అయ్యలారా, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? మేము కూడా ఏమంటే మొక్కడానికి వస్తే వీళ్ళు ఏం చేశారు? బట్టలు ఎందుకు చెప్పుకున్నారు? వినాలి, ఎక్కడే ఉంది అసలు కదా. మొక్కడానికి వస్తే బట్టలు ఎందుకు చింపుకున్నారు? ఒరే బాబు, మీకు దండం పెడతాండ్రా, నాకు మొక్కకండ్రా, నేను బట్టలు చింపుకొని పారిపోతాండ్రా, మీకు నమస్కారం రా. ఎందుకు చేశారు తెలుసా? వాళ్ళు వచ్చి వీళ్ళకి మొక్కారా, ఆ మొక్కుబళ్ళు వీళ్ళు స్వీకరించారా, వీళ్ళు చేస్తారు. తెలుసా మీకు? మొక్కటం ఎవరికి మాత్రం మొక్కాలి? వీళ్ళెవరు? మనుషులు. నాకెందుకు మొక్కుతున్నారు మీరు? చచ్చిపోతారా బాబు మేము. అలా ఒకటి చచ్చిపోయాడు బైబిల్లో. ఎవరు చెప్పండి? బాగా ఆలోచించండి. ఎవరు? అపోస్తుల కార్యాలండి 12వ అధ్యాయంలో తీయండి ఒకసారి, 20వ వచనం. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం 20. ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆగండి. ఏం వేసుకున్నారు అయ్యగారు? అక్కడ వాళ్ళు ఏం చేశారు? వస్త్రాలని చదవండి. ఆ ఆ
ఆ ఆ అబ్బా ఏమంటున్నారు? మా దేవుడు నువ్వే. నీ స్వరం ఏ స్వరం? దేవుని స్వరం అన్నారు. చదవండి. ఆ ఆ ఆగండి. నువ్వు దేవుడివే, నీ స్వరం దేవుడి స్వరమే అన్నప్పుడు వీడేం చేయాలా? నేను కాదు బాబు మీకు నమస్కారం, నేను దేవుడిని కాదని పౌలు గారు బర్నబా గారు అన్నట్టు అనాలి. అన్నాడా? అనలేదు. దేవుడు మహింపరచలేదంటే అర్థం ఏంటి? యాస్ నేనే మీ దేవుడు మొక్కండి అన్నాడు. ఏమైపోయాడు వెంటనే? ఆ అది కథ. మొక్కిన వాడు ఏం చేశాడు? ఇక్కడ చచ్చి ఊరుకున్నాడు. ఓకేనా? అంటే బైబిల్ లా, చట్టం, దేవుడికి తప్ప మనుషుడు ఎవరికి ఏం చేయకూడదు. ఓకేనా? దీని మీద ఆగాలి మీరు. మనుషులు ఎవరికి ఏం చేయకూడదు. ఒకవేళ మొక్కితే అతను ఎవరై ఉండాలి? మళ్ళా చెప్పండి. మొక్కితే అతను ఎవరై ఉండాలి? ఇంకోసారి చెప్పండి. ఆగండి. ఓకేనా? మొక్కారనుకోండి, అతను దేవుడై ఉండాలి. దేవుడు కాకపోతే బట్టలన్నా చింపుకోవాలి, లేదని అలా చావన్నా చావాలి. ఇప్పుడు చెప్తాను బైబిల్లో యేసు ప్రభుకి ఎవరైనా మొక్కారా? మొక్కినప్పుడు పౌలు చింపుకున్నాడు, బట్టలు చింపుకున్నాడా? ఎందుకు చింపుకోలేదు? చచ్చిపోతారని చెప్పాను నేను. ఇవే కౌంటర్లు. గొంతు బాగుంటే ఇంకా చంపేసేవాడిని. యేసు ప్రభుకి మొక్కారండి. నేను డేటా ఇస్తాను, రాసుకోండి. ఇక మీ ఓపిక, మీ పెన్లో ఇంకుండాలంతే, రాసుకోండి. యేసు ప్రభుకి మొక్కితే, వద్దు బాబు నేను దేవుని కాదు, నన్ను మొక్కకండి, నేను చచ్చిపోతాను అన్నాడా? దేవుడు గనక పూజకు ఆయన అర్హుడు. ఎప్పటి నుంచి మొక్కుతున్నారు తెలుసండి ఆయనకి? చిన్న బిడ్డప్పటి నుంచే పూజలు జరుగుతున్నాయి ఆయనకి. మీకు అర్థమైపోద్ది ఎవరు వచ్చారు పూజ చేయడానికి. తూర్పు దేశపు జ్ఞానులు యెహోవా దేవుడు అని మొక్కడానికి వస్తే, ఇప్పుడు ఈ మధ్యకాలంలో పుట్టిన ఈ బుర్రలేని జ్ఞానులు అన్నారు యేసు దేవుడు కాదు. ఏమన్నా నిజంగా ఆ తూర్పు దేశపు జ్ఞానులకు గనక దేవుడు పరదేశిచ్చుంటే వాళ్ళే కొరడా వేసుకుని కొడతారండి వీళ్ళని. ఒరే బాబు మేము బుడ్డోడుగా ఉన్నప్పుడే మొక్కాంరా, ఏమీ తెలియనప్పుడే. ఆయన అంత పెద్దోడయ్యి అందరి చేత మొక్కింపబడి కీర్తింపబడి నీకోసం ప్రాణాలు పెట్టి నీకోసం రక్తం ఇస్తే ఆయన్ని దేవుడిగా ఒప్పుకోవడానికి నీకు నొప్పేట్రా అన్నారు అనుకోండి వాళ్ళు. ఎవరు? ఏమైపోవాలి వీళ్ళు? ఎక్కడ చచ్చిపోవాలి వీళ్ళు? తల ఎక్కడ పెట్టుకుంటారు వీళ్ళు? ఏమంటే తూర్పు దేశపు జ్ఞానులు ఆయన కీర్తి చూసి మొక్కారా? ముందే మొక్కారా? ఎప్పుడు మొక్కారు? మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనం రాసుకోండి. రెఫరెన్స్లు స్టార్ట్. ఇక మొక్కిన రెఫరెన్స్లు స్టార్ట్. ఆ ఆ ఆ ఆ ఆ ఆగండి. ఎవరిని పూజించారు? నా వైపు చూడండి అందరూ. మొక్కడానికి పూజించడానికి వచ్చినప్పుడు అక్కడ చాలా మంది ఉన్నారు. ఎవరెవరు ఉన్నారు? తల్లి అయిన మరియకు మొక్కారా? నేను నా కౌంటరు. మరియకు మొక్కారా? యోసేపుకి మొక్కారా? ఎవరికి మొక్కారు? ఈయనకే ఎందుకు మొక్కుతున్నారు? ఈ మధ్యకాలంలో ఒక సంస్థ ఉంది, వద్దులేండి మళ్ళీ అటు వెళ్ళే ఉంటే పొరపాటు అయిపోద్ది మనకి. వాళ్ళు ఈశ్వరావు కంటే ఈవిని ఎక్కువ మొక్కుతారు. ఎవరిని? మరియమ్మని. ఆ వచ్చిన జ్ఞానులు ఏమన్నా మరియమ్మ గారికి పాదాలకి నమస్కారం చేసుకున్నారేంటి? ఎవరిని పూజిస్తున్నారు? యేసునే ఎందుకు పూజిస్తున్నారు? దేవుడు గనుక. అయిపోలేదు. 8వ అధ్యాయానికి రండి. 1వ వచనం 2వ వచనం. ఏమండి? మత్తయి సువార్త 8వ అధ్యాయం 1వ వచనం. ఆయన కొండ మీద నుండి దిగొచ్చాడు, బహు జన సమూహములు ఆయనను వెంబడించెను. ఇదిగో
కుష్ఠిరోగి వచ్చి, అండర్లైన్ చేయండి, ఏం చేశాడు? కుష్ఠిరోగి వచ్చి యేసుప్రభుకి మొక్కాడు. దేవుడు కాకపోతే ఏమనాలి? ఏమనాలి? మొక్కొద్దు, నీకు నమస్కారం, నేను దేవుడిని కాదా అనాలి అంటున్నాడా? నీకు ఇష్టమైతే నువ్వు శుద్ధుడిగా అయిపో, నువ్వు శుద్ధుడిగా అయిపో. ఎవడు మొక్కుతున్నారంటే యేసుప్రభుకి? నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, యేసుప్రభుకి ఎందుకు మొక్కుతున్నారు? ఒకటే ప్రశ్న, యేసుప్రభుకి ఎందుకు మొక్కుతున్నారు? యేసుప్రభు ఎందుకు వాళ్ళని అడ్డుకోవటం లేదు? అడ్డుకోవటం లేదు, మళ్ళా చెప్తున్నాను, అడ్డుకోవట్లేదేటి? మీరు దేవుడికి మొక్కండి అంటలేదేటి? నాకెందుకు మొక్కుతున్నారు అంటలేదేటి? ఆలోచించండి, ఇవన్నీ ఎందుకు మొక్కుతున్నారు? అయిపోలేదు, ఇంకా ఉంది. 19వ అధ్యాయానికి రండి. ప్రకటన గ్రంథం, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనం. ఏమండి, ఇక్కడ యోహాను గారు దూతకు నమస్కారం చేస్తున్నాడు. బాగా వినండి, యోహాను గారు దూతకు నమస్కారం చేస్తున్నాడు. వద్దు సుమి, నేను నీతోను. చూసారా, నాకెందుకు మొక్కుతున్నావు నువ్వు? ఎవరు వద్దంటుంది? దూత. ఇందాక అక్కడ ఎవరు వద్దన్నారు? పౌలు, బర్నబా. కానీ యేసుప్రభు ఎప్పుడైనా వద్దన్నాడా? ఎన్ని రెఫరెన్స్లు ఉన్నాయి. తర్వాత 22వ అధ్యాయం, ఇదే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 8వ వచనం, 9వ వచనం. చూసారా, ఎవరికి నమస్కారం చేయమంటుంది? మరి అంతకుముందు నమస్కారాలు చేశారు కదా యేసుప్రభుకి. అప్పుడు ఏమైనా యేసుప్రభు వద్దన్నాడా? మరి ఎవరు యేసుప్రభు? ఏమి అర్థం అవుదా ఇటు మీకు? అంటే రెఫరెన్స్లు అర్థం అవ్వా? వాక్యం అర్థం అవుదా? ఏమండి, ఇంకోటి చూపిస్తాను, రాసుకోండి. మత్తయి సువార్త 14వ అధ్యాయం 9వ అధ్యాయం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 18వ వచనం. ఎవరు మొక్కుతా? అధికారి మొక్కాడు, వద్దన్నాడా యేసుప్రభు? ఎన్ని చూపించమంటారు? ఇంకా చూపించనా? 14వ అధ్యాయం 30వ వచనం. 14వ అధ్యాయం 30వ వచనం. ఎంతమంది మొక్కారు అక్కడ? ఎవరెవరు మొక్కింది? ఎవరు మొక్కారు? అపోస్తులు మొక్కారు. నువ్వెవడో మొక్కనన్నాకి, నువ్వెవడో దేవుడు కాదన్నానికి. మీకు అర్థమైందా? ఆవిడ మొక్కుతున్నది ఎవరు చెప్పండి నాకు? ఎవరు మొక్కారు? అపోస్తులు మొక్కితే, అపోస్తులు దేవుడని రాస్తే పత్రికల్లో, నువ్వు దేవుడు కాదంటావేంటి? కాదని నువ్వు ఎలా చెప్తావు? అయిపోలేదు, ఇంకా రాసుకోండి. 15వ అధ్యాయం 25. కనాను స్త్రీ. ఏమంటే ఇక్కడ మొక్కుతున్నది కనాను స్త్రీ. నేను ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, ఎన్ని సాక్ష్యాలు చెప్తున్నాను చూడండి. వీళ్ళు ఏమంటారంటే, యేసు దేవుడు అన్నది ప్రింటింగ్ మిస్టేక్ కొట్టేయండి అన్నారు. ఏమంటే ఒక చోట మిస్టేక్ ఆడుతుంది, బైబిల్ అంతా మిస్టేక్ ఆడుతుందా? బుర్ర పని చేయట్లేదు. బైబిల్లో తప్పు పడితే ఒక చోట పడుతుంది. అన్ని తప్పులు ఆడతాయా? అన్ని తప్పుడు ప్రసంగాలు ఉంటాయా? అయిపోలేదు. 15వ అధ్యాయం 25.
ఆ, 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 ఆ. ఇది తెలుసు కదా మీకు ఈ సందర్భం. కనాన స్త్రీ వచ్చి యేసుప్రభుకి ఏం చేసింది? మొక్కింది. అయిపోలేదు. యోహాను సువార్త 9వ అధ్యాయం 38. పుట్టుగుడ్డువాడు. యోహాను సువార్త 9వ అధ్యాయం 38. అంతట వాడు, ప్రభువా, నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మొక్కెను. ఎవరు మొక్కారు? పుట్టుకతో గుడ్డువాడు వాడు. స్వస్థత పొందిన తర్వాత యేసుప్రభుకి ఏం చేశాడు? ఎవడు ఎంతమంది మొక్కుతుంటే దేవుడు కాకపోతే యేసుక్రీస్తు వాళ్ళని ఏం చేయాలి? వారించాలి, వద్దనాలి, అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఏమైనా చేస్తున్నాడు యేసుప్రభు? మీరు బాగా ఆలోచించండి. అలాంటప్పుడు యేసు దేవుడు కాదు అని ఎలా చెప్తావు? ఎలా చెప్తావు? 28వ అధ్యాయం మత్తయి సువార్త 5వ వచనం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 5వ వచనం. ఆ, 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 ఆ. అయిపోయిందండి. ఏం చేశారట? మహా తండ్రి, దేవా, రక్షకుడా, దేవుడా అని ఆయన పాదాలను పట్టుకొని ఏం చేశారు? చూసారండి? ఎన్ని చూపించమంటారు ఇలాగా? ఇంకా అయిపోలేదు, ఉంది. మీకు ఆకలేస్తుంది, మీకు ఆకలేస్తుంది, అలసిపోతారు. బైబిల్ మాత్రం అలసిపోదు. యేసును దేవుడు కాదు అన్న వాళ్ళందరూ కూడా, మళ్ళా చెప్తున్నాను, దుర్బోధకులు. వాళ్ళ చేస్తున్న బోధ దుర్బోధ, బైబిల్కు వ్యతిరేకం. మొక్కుతున్నారు, మొక్కుతున్నారు, మొక్కుతున్నారు. మొక్కినవాడు దేవుడు, అంతే. నోరు మూయండిక. మొక్కారు అంటే దేవుడు. నోరు మూయండి, ఇక ఆప్షన్ లేదు మీకు. ఇంకేవో ఎతకండి రూట్లు. ఏమంటే ఆయన బతుకున్నప్పుడు మొక్కారు, చనిపోయి తిరిగి లేచిన తర్వాత కూడా మొక్కుతున్నారు. వీళ్ళు ఏమంటారంటే బొంకుతారు వీళ్ళు. ఏమని బొంకుతారంటే, వచ్చిన ప్రజలు అమాయకులండి, ఏదో యేసుప్రభు అలాగ 4 అద్భుతాలు చేసేసరికి పాదాల మీద పడి మొక్కేశారు. మరి చచ్చిపోయి తిరిగి లేచిన తర్వాత వెళ్ళిన శిష్యులు ఏమైనా అమాయకులా? ఇక్కడ స్త్రీలు ఏమైనా అమాయకులా? చచ్చిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన ఏం చేస్తున్నారు ఇక్కడ? నువ్వేంటి కథలు చెప్తావు మాకు? కథలో చెవిలో కాలీఫ్లవర్లు ఎడతావు, పువ్వులు ఎడతావు, దేవుడు కాదు, దేవుడు కాదని. ఇంకా అయిపోలేదు. 2 చూపిస్తాను, ముగించేస్తాను ఇక. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 12, 13. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 12, 13. ఆ, 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 ఆ. అయిపోయింది. గొంతు రావట్లేదు కానీ చేప చాలా పెద్ద చెప్పాలి ఇక్కడ. దేవుడికి స్తోత్రం, దేవుడికి స్తోత్రం, దేవుడికి స్తోత్రం. పక్కనే ఉన్న సింహాసనం మీద కూర్చున్న గొర్రె పిల్లకి అప్పుడు దేవుడితో సమానమా? ఆయనకి స్తోత్రాలు, ఈయనకి స్తోత్రాలు. ఆయనకి సింహాసనం, ఈయనకి. అంటే యేసుక్రీస్తు దేవుని పక్కనే కూర్చున్న దైవ సమానుడు. అలాగని దేవుడి కంటే పెద్దవాడని చెప్పడం లేదు. దేవుని కంటే చిన్నవాడు, కుమారుడైన దేవుడు. తండ్రి అయిన దేవుడు కాదు యేసుప్రభు, కుమారుడైన
దేవుడు, తండ్రితో సమానంగా ఉన్నవాడు, తండ్రి సర్వాధికారాలు ఇచ్చినవాడు. ఇన్ని రకాలుగా ఇన్ని చోట్ల దేవుడు 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 ఎవడు ఒకటా రెండా ఎన్ని చూపించాను నేను. వీళ్ళు ఎక్కువగా చెప్తున్న మాట ఏంటంటే బైబిల్లో యేసుప్రభు దేవుడు అని ఉన్నవాడిని ప్రింటింగ్ మిస్టేక్లు అట. ఇన్ని ఉంటాయి మిస్టేక్లు. ఒక చోట పడతాయి, రెండు చోట్ల పడతాయి, అన్ని మిస్టేక్లు పడతాయా? ఎవడు మిస్టేక్ బైబిల్ కాదు, నీ బుర్ర మిస్టేక్. నీ బుర్రలో సైతాన్ని పెట్టింది మిస్టేక్, సరిగా అర్థమవనివ్వకుండా బైబిల్. ఓకే, చివరిగా యోహాను సువార్త 5వ అధ్యాయం 18వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 18వ వచనం. ఆయన ఏమండి, యేసుప్రభు నేను దేవుడిని అని చెప్పుకోలేదా? తాడ తీసేస్తాను నేను. ఇక్కడ ఏమంటున్నాడు ఆయనే, నేను దేవునితో సమానుండ్రా, నా సొంత తండ్రిరా, నేను కొడుకైన దేవుండ్రా, ఏం చేస్తారా అన్నాడు. మీకు అర్థమైందా? ఇప్పుడు యేసు దేవుడు అని చెప్పుకోలేదండి. నేను తండ్రితో సమానం దేవుడిని నేను అన్నాడు. తండ్రి దేవుడు, నేను సమానమే, నేను దేవుడినే కాదా? దేవుడు అని చెప్పుకోలేదా యేసు ప్రభు? బుర్రలకి ఏమీ ఎక్కట్లేదా? బుర్రలు ఏమైనా పాడైపోయినాయా? తన్ను తండ్రితో సమానంగా చేసుకున్నాడు గనుకే యూదులు ఆయన ఏం చేశారట? అటు ఇప్పుడు దేవుడిగా చెప్పుకోలేదా? ఏం చదివారు బైబిల్? ఎక్కడ చదివారు బైబిల్? ఎవడో చెప్పిన గుడ్డుబాధ వినకండి, మీరు చదవండి బైబిల్, మీరు ఆలోచించండి వచనాలు. మళ్ళా చదువుతారా? 18. ఆయన విశ్రాంతి దిన ఆచారాన్ని మీరాడండి. ఏమంటే ఆగండి, మీరిన ప్రతిసారి ఏమన్నారు తెలుసా? నువ్వెవడో మేరడానికంటే ఏమన్నాడు తెలుసా? రే, నా గురించి తెలియక మాట్లాడుతున్నారు మీరు. విశ్రాంతి దినానికి నేను ఎవరిని అన్నాడు తెలుసా? ప్రభు అంటే అర్థం ఏంటి చెప్పండి? ప్రభు అంటే నేను దినాలకి ప్రభుని రా, ఎక్కువ మాట్లాడితే దినాలు కలిగించిందే నేను, నాకు ఎడుతున్నారేంటి మీరు రూల్స్ అన్నాడు. మీకు అర్థమైందా? నాకు మీరు రూల్స్ ఎడుతున్నారేంటి? ఇప్పుడు చదవండి. ఏమన్నాడండి? సొంత తండ్రి అంటే ఆయన ఏమవుతాడు ఈయనకి? చూసారా? నెక్స్ట్, తనను దేవుడు అంటే ఏమని చెప్పాడు? ఏమని చెప్పాడు? ఎక్కువ మాట్లాడకండి, నేను కూడా దేవుడిని అన్నాడు. చచ్చిపోయారు దెబ్బకల్లి. మీరు ఎక్కువ మాట్లాడకండి, మీ జీవితాలన్నీ నా చేతిలో ఉన్నాయి. నేను మీకు క్షమ పెడితేనే తండ్రి దగ్గరికి మీరు వెళతారు. సర్వాధికారిని, కుమారుడైన దేవుడిని ఎక్కువ మాట్లాడకండి అన్నాడు. ఆ కారణంతోనే యూదులు ఆయన ఏం చేశారు? ఇప్పుడు చెప్పండి, యేసు దేవుడు కదా? ఇది నాది పార్ట్ 1. 20 పాటలు చెప్తాను ఇలా చెప్పంటే చచ్చిపోతారు. కనుక బైబిల్ బాగా నేర్చుకున్నాం మేము. మళ్ళీ చెప్తున్నాను, బైబిల్ బాగా నేర్చుకున్నాము, బైబిల్ బాగా తెలుసు, బైబిల్ బాగా వచ్చు. యేసు దేవుడు కాదు అంటే నేను ఇంకా మళ్ళీ ఇంకో సెమినార్లో ఇంకో పాట వేస్తాను మళ్ళీ.